ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండు వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. హరిహర వీరమల్లు ఇది ఒక సినిమా పేరు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బిగ్ ఎమోషన్. ఇప్పుడు ఎక్కడా చూసినా సరే ఈ పేరునే జపిస్తున్నారు, ఈ పేరునే మాట్లాడుతున్నారు, ఈ పేరునే తలుచుకుంటున్నారు. మరికొద్ది గంటల్లోనే థియేటర్స్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని థియేటర్లో చూద్దామా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 5 ఏళ్లకు పైగా సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు అన్ని అవాంతరాలు ఎదుర్కొని రిలీజ్కి సిద్ధమైంది. ఈరోజు రాత్రి 9:30 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే చాలా ఉత్సాహంగా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయిపోయింది. భారీ కటోరలతో, ఫ్లెక్సీలతో జై పవన్ అంటూ నినాదాలతో హోరెత్తిపోతుంది. అంతేకాదు, ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇదే కావడంతో అటు రాజకీయ నేతల్లోనూ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ మొదలైంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ని ఆంధ్రాలో 3 రోజుల క్రితమే ప్రారంభించారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిన్ననే ప్రారంభించారు. తెలంగాణలో ఒకరోజు క్రిందే ప్రారంభించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి సినిమా విడుదలకు ముందే 200 షోస్ పెయిడ్ ప్రీమియర్స్ను షెడ్యూల్ చేశారు. అన్ని టికెట్స్ హాట్ కేకులాగా అమ్ముడుపోయాయి. టికెట్ రేట్ పెంచినా ఎక్కడా అభిమానులు తగ్గడం లేదు. దీంతో భారీగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇంకా షోలు పెంచే అవకాశం ఉంది. ఇక ఈరోజు భారీగా టికెట్స్ తెగుతున్నాయి. ఫాస్ట్ ఫిల్లింగ్ భారీగా అవుతున్నాయి. ఎక్కువ థియేటర్లో విడుదల చేస్తున్నారు కాబట్టి డే 1 100 కోట్లకు పైగా కలెక్షన్లు వస్తాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు పెయిడ్ ప్రీమియర్స్తో కలుపుకొని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటకలో 1.5 కోటి గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్లో 5.5 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ₹1 కోటి గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్గా ఈ సినిమా ఇప్పటి వరకు 31 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరి ఈరోజు మరో 10 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సాధిస్తుందని తెలుస్తుంది. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా హరిహర వీరమల్లు సినిమా 41 కోట్ల వరకు చేరుకుంటుంది. ఇది మామూలు విషయం కాదు. ఇది కేవలం పవన్ స్టామినాతో ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సినిమా హిట్ టాక్ వస్తే ఆకాశమే హద్దుగా కలెక్షన్లు ఉండనున్నాయి.